రాష్ట్రంలో సంవత్సరాలుగా కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనలు, వన భోజనాలు ఇటీవలి కాలంలో కులాల ఆధారిత సమావేశాలుగా మారుతున్నాయన్న విమర్శలున్నాయి. ఒకప్పుడు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు ప్రత్యేక కులాలు ఆధిపత్యం ప్రదర్శించడం, వారి పెద్దలను ఆహ్వానించడం, కుల గౌరవాన్ని ప్రశ్నించడం వంటి పద్ధతులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో అలాంటి ఘటన వివాదానికి దారితీస్తుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో నిర్వహించిన కమ్మ సామాజిక వర్గ వనభోజనాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేత గత ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఆయన చేసిన ప్రసంగం వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బండి రమేష్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంత గొప్పవాడు కాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ కూడా సాధారణ వ్యక్తిగానే ఎదిగాడని చెప్పిన ఆయన, తన సామాజిక వర్గానికి చెందిన వారిలో ప్రపంచాన్ని ఏలగల వ్యక్తులు పుడతారని నమ్మకం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు ప్రపంచాన్ని కమ్మవాడే ఏలుతాడు అని ఆయన అన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలకు అక్కడున్న వారు చప్పట్లు కొట్టడంతో కార్యక్రమ స్థలంలో హర్షధ్వానాలు వినిపించాయి. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఈ వ్యాఖ్యలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వీటిని కుల ఆధారిత అహంకార ప్రసంగాలుగా విమర్శిస్తుండగా, మరికొందరు ఇవి బండి రమేష్ వ్యక్తిగత అభిప్రాయాలేనంటూ స్పందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జరిగే వన సమారాధనలు, వన భోజనాలు సామాజిక సమగ్రతకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఇటీవల కులాల వారీగా జరుపుకోవడం పెరగడంతో ఈ కార్యక్రమాల అసలు ఉద్దేశం దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. పలు సంఘాలు, సామాజిక విశ్లేషకులు ఇటువంటి కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు కుల ప్రాధాన్యాన్ని పెంపొందించేలా మాట్లాడడం సమాజంలో విభేదాలను పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బండి రమేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాలను స్పందనలు మొదలయ్యాయి. కొందరివి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభిప్రాయాలు కావని, వ్యక్తిగత వ్యాఖ్యలేనని చెబుతుండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇటువంటి ప్రసంగాలు సామాజిక ఉద్రిక్తతలను పెంచుతాయని విమర్శిస్తున్నాయి. ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు కమ్మవాడు పుడతాడు, తప్పకుండా కమ్మవాడు ఏలాడతాడు. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇదేమి గొప్ప కాదు. ట్రంప్ ఏడోకెళ్ళి రాలే, మళ్ళాంటి సాధారణ పౌరుడే. మన లోకేష్ మించినోడు కాదు, చంద్రబాబు మించినోడు కాదు, అట్లా పెరిగినోడే. కాబట్టి